జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఒక ట్వీట్ పెట్టాడు. అది కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అగేన్స్ట్గా. ఈ రోజు కూడా దాడులు కంటిన్యూ అవుతాయని చెప్పి రూమర్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా ఏబిఎన్ పైన దాడులు జరపటానికి వైకాపా ముఠా రెడీగా ఉందంట. ఆ ట్వీట్కి వెళ్ళే ముందు, ఆ ట్వీట్ సారాంశం చదివి మన సమాధానం చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అడగాలి. సాక్షి చైర్మన్ భారతిరెడ్డి మహిళ కదా, మహిళ కదా. వేశ్యలకు రాజధాని అని నడిపిన ఒక దిక్కుమాలిన షోలో దేవతలకు రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అంటే, వేశ్యలకు అది రాజధాని అని చెప్పి పిచ్చివాగుడు కారు కూతలు కూసిన దరిద్రపు ఛానల్లో జనాలందరూ తిరగబడి మహిళలందరూ చెప్పు తీసుకుని సాక్షి లోగో పైన థూని అని చెప్పి కొడితే, అక్కడ కూర్చున్న సజ్జలు ఏమని చెప్పాడు? శంకర్ జాతి మనుషులు ఈ మహిళలందరూ అన్నాడు. సంస్కార హీనులు. నువ్వు చెప్పాలి ఇంకా వచ్చి నెంబర్ 2 నీ చంకలో దూరిన సజ్జలు చెప్పిన మాటలు ఇలా ఉంటాయి. మీ భార్య వైఎస్ భారతిరెడ్డి మహిళ సాక్షిలో ఇలాంటివి రాస్తారు. ఆ సాక్షి పేపర్లోనే దివంగత రామోజీరావు గారి గురించి నగ్న కార్టూన్లు వేశారు. అదే బోడి సాక్షిలో కూర్చుని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి బాబాయిని ఎవరు చంపారు చంద్రబాబు నాయుడు అన్నట్టు మొహం పెట్టుకుని దేబరించుకుంటూ తిరిగారు మీరందరూ. సిగ్గుందా ఆ పత్రికకి? ఆ ఛానల్కి ఒక శాంక్టిటీ ఉందా? ఆ బోడి ఛానల్ పెట్టుకుని నడిపితే ఎంత, నడపపోతే ఎంత? ఒక్కరోజన్నా పుల్లాగా బతకాలి కదా. ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు లాగా బతకాలి. ఒక్కరోజన్నా సాక్షి ఏబిఎన్ ఈనాడులాగా బతకాలి. అది బ్రతుకంటే. లేకపోతే అట్టర్ వేస్ట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో మళ్ళీ ఏబిఎన్ పైన దాడి చేద్దామని ఒక విచిత్ర ప్రయత్నం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ని చదివి మీకు వినిపిస్తాను. జగన్ రాష్ట్రం అంతలో మహిళల గురించి అనలేదు, వైకాపా మహిళల గురించి అనలేదు, అసలు నీ ఇంట్లో ఉన్న మహిళల గురించి ఎవరు అనలేదు. కానీ నీ సొంత చెల్లి గురించి పసుపు చీర కట్టుకెళ్ళిందని చెప్పి నువ్వు అన్నావు కదా డైలాగ్, పసుపు చీర కట్టుకుని వెళ్ళిందని. ఛీ, నీలాంటి అన్నున్నా ఒకటే. ఛీ, భూమికి భారం నీలాంటి అన్నలుంటే.